తెలంగాణ ఉద్యమంలో ప్రజా గొంతుకలై పాటలు పాడి ఉద్యమానికి ఊపు తెచ్చిన కళాకారులు నేటికి దుర్భరమైన జీవితం గడుపుతున్నారని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి దాసు జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన ఆటపాటల ద్వారా ఉద్యమానికి ఊపు తెచ్చారని గుర్తు చేశారు. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు భుజంగం, బాలరాజు, ధనరేఖ, రేణుక పాల్గొన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా నిరుద్యోగ కళాకారులమైన మేము గద్దరన్న గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గరికి విచ్చేసి గద్దరన్న గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సిద్దిపేట జిల్లా నలుమూలల్లో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులు అందరూ ఇక్కడికి విచ్చేసి మన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో గద్దరన్న గారి విగ్రహం లేదు కాబట్టి ప్రభుత్వం కానీ మరే ఇతర సంఘాలు కానీ గద్దరన్న గారి విగ్రహాన్ని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిరుద్యోగ కళాకారుల తరఫున పక్షాన కోరుకుంటున్నాం. వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులమంతా కలిసి గద్దరన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మా నిరుద్యోగ కళాకారులందరూ ఇచ్చేసిన వాళ్లకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. త్వరలో మన ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క ఉద్యమకారుల కమిటీలో నిరుద్యోగ కళాకారులకు మొదటి ప్రాధాన్యత కల్పించి సంస్కృతి సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. గత దాదాపు 8-9 సంవత్సరాల నుండి తిరగని ఆఫీసు లేదు, తిరగని నాయకులు లేడు, అడగని మంత్రి లేడు. ఎవరు చూసినా చూద్దాం చేద్దామని కాలయాపన చేస్తున్నారు కానీ మనకు నిరుద్యోగ కళాకారులకు ఇంతవరకు న్యాయం అనేది జరగడం లేదు. కాబట్టి నిరుద్యోగ కళాకారులను తొందరగా సంస్కృతి సారథిలో అవకాశం కల్పించి ఉపాధి మార్గం చూపెట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాం.